వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఇంటికి సడన్ గా సర్ప్రైజ్ చేశారట నందమూరి బాలకృష్ణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి రావడంతో మరి ఎంతగానో షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే అభిమానులు షేర్ చేసుకుంటూ షాక్ అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ప్రతి ఒక్కసారి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి మరి సంబంధించిన విషయాల్లో మరి అందరూ కూడా ఎంతో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో అనవసరంగా ఇబ్బందులకి గురి చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి కార్యకర్తలని అలాగే నాయకులని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తరపు నుంచి ఏ ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలకి మరి సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగించాలని ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో కాస్త ప్రశాంతంగా ఉండాలని రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికే నిర్ణయించుకున్నారట బాలకృష్ణ. అందుకే ఇప్పుడు త్వరలోనే వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ గా తెలుగుదేశం కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా తమ రాజకీయ నాయకులకి ఇప్పుడు ప్రచారం కల్పించుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారట. అన్నా క్యాంటీన్ ని కూలదోయడం, అలాగే కార్యకర్తల మీద దాడులు చేయడం, అంతేకాకుండా ఇంకా మిగతా వాటిల్లో కూడా పోల్చుకుని అన్నిటినీ ఇబ్బందికర పరిస్థితులు కల్పించడం మంచిది కాదని, సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసుకునేటువంటి అవకాశంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నేరుగా మరి చంద్రబాబు తరపున మరి తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి బాలకృష్ణ స్వయంగా వెళ్లి మాట్లాడారట. సో బాలయ్య అంటే మరి జగన్ కి ఒకప్పుడు అభిమానమని, ఆ అభిమానంతోనే ఇప్పుడు ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు కల్పించకుండా తెలుగుదేశం ప్రచారానికి పర్మిషన్స్ ఇవ్వాలంటూ బాలకృష్ణ స్వయంగా రావడంతో చంద్రబాబుకి అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.